నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో మనకి యానల్ భాగంలోని చాలా రకాల ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో, దేని కారణంగా వస్తున్నాయి? సో, వాటిలో పైల్స్, ఫిషెస్, ఫిస్టులా కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇవి రావటానికి రీజన్స్ ఏంటి? ఏ రకంగా వీటిని తగ్గించుకునే అవకాశం ఉంది? ఎలాంటి ట్రీట్మెంట్స్ అంటే అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్స్ ఏమి అవైలబుల్ ఉన్నాయి? మవెన్ హాస్పిటల్‌లో స్పెషల్‌గా ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ప్రోక్టాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ సంజీవ్ యాదవ్ గారు. హలో సార్. నమస్తే. సార్ సో నేనిప్పుడు చెప్పినట్టుగానే సో ఈ మధ్య కాలంలో యానల్ భాగంలోని చాలా రకాలైనటువంటి ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ రకమైనటువంటి ఇష్యూస్ మేజర్‌గా చూడొచ్చంటారు మనం? చూడండి, మల విసర్జన ద్వారి, దారము, ద్వారి, హ్మ్. ఇంకా ఓపెనింగు, యానల్ భాగము, మోషన్స్ బయటపడే భాగము ఏదైనా అనుకున్నా కూడా ఇవి మన జీర్ణకోశంలో లాస్ట్ భాగం. ఇందులో పనేందంటే మన బాడీలో మనం తిన్న తర్వాత ఏవే పదార్థాలు పనికొస్తాయి అవి బాడీ లోపల లాక్కున్న తర్వాత మిగిలిన పదార్థాలు ఏవైతే ఉంటాయి, ఏదైతే మన బాడీకి అవసరం లేదు అది మలలాగా అంటే మోషన్స్ లాగా తయారై బయటికి రావడానికి ఇదొకటే మార్గము. హ్మ్. ఈ మార్గము 1 ఇంచ్, 1½ ఇంచ్ లెంత్ ఉంటది. హ్మ్. అందులో ఫిక్స్డ్ స్ట్రక్చర్ అంటే కొంత పేగు అటు ఇటు ఎలాడొచ్చు కడుపులో. హ్మ్. కానీ ఇది ఫిక్స్డ్ విభాగం. ఎలా అయితే మనకు గొంతులో ఉంటది ఫిక్స్డ్ విభాగం, అది కదిలే అవకాశం ఉండదు. హ్మ్. అందుకోసం దీనికి మస్కులేచరు బాగా ఎక్కువ ఉంటది. అంటే మసిల్స్ ఉండటం కారణం ఏందంటే, మన మరణాన్ని బయట తీయడానికి ఆ మసిల్స్ కష్టపడి వేవ్ ప్యాటర్న్ లాగా తయారు చేసి మలని తీస్తారు. ఆ హ్మ్. ఏరియాలో బ్యాక్టీరియా గానీ, వేరే ప్రోటోజోవా గానీ, మిగతా చిన్న చిన్న వైరస్ కణాలు గానీ కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాడీలో పనికి రాని పదార్థాలు ఏవైతే వచ్చి అక్కడ రెక్టమ్ అంటే ఈ యానల్ కెనాల్ పైన ఒక సంచి ఉంటది. రక్తం అంటారు దాన్ని. హ్మ్. రెక్టమ్ అంటారు. ఆ రెక్టమ్‌లో ఉండిపోయిన తర్వాత సెన్సేషన్ వచ్చిన తర్వాత మనం దీన్ని బయట తీయడానికి వీలవుతది. హ్మ్. సో, ఆ ప్లేస్‌లో బ్యాక్టీరియల్ ఇన్వేషను, వైరస్ ఇన్వేషను, మిగతా అన్ని చిన్న చిన్న కీటాణులు గానీ, జంతువులు గానీ అలాంటి పదార్థాలు ఉండటం మూలన ఈ ప్లేస్‌లో ఇన్ఫెక్షన్‌కు గురి అయ్యే అవకాశం చాలా ఎక్కువుంటది. హ్మ్. యాహ్! స్పెషల్‌గా ఈ ఇన్ఫెక్షన్ రావడానికి కారణము చాలా మటికి డయాబెటిక్ పేషెంట్స్‌కి, హైపోథైరాయిడ్ పేషెంట్స్‌కి థైరాయిడ్ అయితే ఏవైతే థైరాయిడ్ సెక్రీషన్ తక్కువ ఉంటది. హ్మ్. ఈ రెండిట్లి కారణం ఏందంటే పేగు కదలిక తక్కువగా తక్కువ ఉండడం. కావటం. హ్మ్. ఈ పేగు కదలిక తక్కువ కావడం మూలన ఇది మళ్ళా బయటికి తీయడం కష్టంగా ఉంటది. హ్మ్. అందుకోసం చాలా మటికి అక్కడ ఇన్ఫెక్షన్స్. హ్మ్. మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ అయ్యేది ఫిషర్స్ అంటారు దాన్ని. హ్మ్. అంటే ఈ ద్వారం దగ్గర చిన్న కట్టులాగా అయ్యి, చిల్లులాగా అయ్యి మోషన్స్ దాని పైనుంచి బయటికెళ్ళినప్పుడు ఈ ద్వారం టైట్ అయిపోవటము, ఆ మూలన నొప్పి, హ్మ్. మంట, నొప్పి, దురద ఇవి కామన్ సింప్టమ్స్. తర్వాత రక్తం పడటం. హ్మ్. ఇవి 4 సూచనలు చాలా మటికి అన్ని పైల్స్ గానివ్వండి, ఫిషర్ గానివ్వండి, ఫిస్టులా గానివ్వండి ఇవి కామన్ సింప్టమ్స్ ఇవి. ఇవి వచ్చినప్పుడు ఏదో మెడికల్ షాప్‌లో పోయి మందులు తీసుకోవటము, లేదంటే చాలా మటికి ఇంటి పదార్థాలు కోకోనట్ ఆయిల్ పెట్టుకోవటము, లేపోతే అది వేరే వేరే ఆయిల్స్ ఉన్నాయి. ఈ మధ్యలో పౌడర్స్ ఉన్నాయి. లేకపోతే యాంటీబయాటిక్ ఆయింట్‌మెంట్స్ గానీ, సోఫ్రామైసిన్ గానీ అట్లాంటి ఆయింట్‌మెంట్ పెట్టుకోవటం వలన స్టార్టింగ్ స్టేజ్‌లో దానికి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటది. కానీ స్లోగా ఈ కాన్‌స్టిపేషన్ అనండి, హ్మ్. మలబద్ధకం అనండి, ఈ మోషన్స్ సరిగ్గా రాకపోవడం వలన లోపలున్న కణాలు వాసిపోయి బయటికి రావటము, బయటికొచ్చేసి దాంట్లోకెళ్ళి రక్తం రావటము, మోషన్స్ రావడానికి ఇబ్బందికరంగా ఉండటము, చాలా మటికి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు పోయినా గూడా మొత్తం పూర్తిగా వచ్చే అవకాశం లేకపోవటం అవి పైల్స్ సూచనలు. హ్మ్. పైల్స్‌లో నొప్పి చాలా తక్కువొస్తది. మొదలు రక్తము, రసిలాగా కారటము, దురద ఇవి కామన్ సింప్టమ్స్. ఈ మొలలు 3 ఉంటాయి మనకు. దీన్ని గడియారం అనుకుంటే 3:00, 7:00, 11:00 ఈ 3 పొజిషన్స్‌లో మన పైల్స్‌లో బయటికొస్తాయి. ఇలా లోపలికొచ్చినప్పుడు నుంచి బయటికొచ్చినప్పుడు ఈ స్పేస్ తక్కువై, దారి అక్కడ తక్కువై మాటికి దొడ్డికిపోవడం ఉంటది. హ్మ్. బాగా ఎక్కువ హార్డ్ మోషన్స్ ప్రెషర్‌తో తీయటము, ఒకవేళ దొడ్డికి రాకపోవటం వల్ల మనం కొద్దిగా ప్రయత్నం చేస్తాము దాన్ని బయటకు తొలగించి. ఆఫీస్ పోయే టైం ఉంటది, హాస్పిటల్ పోయే టైం ఉండదు. అందుకోసం తొందరగా తీసే ప్రయత్నాలు చేస్తారు చాలామంది. హ్మ్. అది చేయడం మూలన ఆ చర్మం చిత్తకపోయి దాంట్లోకెళ్ళి రక్తం రావటం. ఇవి పైల్స్ టిపికల్ సూచనలు. హ్మ్. పైల్స్ లాస్ట్ స్టేజ్‌కొచ్చేసరికి నొప్పొస్తది. పైల్స్‌తో పాటు ఫిషరు ఏదైతే ఇంతకుముందు చెప్పా కట్ అంటే అయితది. లాస్ట్ స్టేజ్‌కొచ్చేంత వరకు కూడా ఎవరికీ తెలిసే అవకాశం ఉండదా? తెలిసే ఏమైనా అవకాశం తెలిసిన చాలా తక్కువ. ఓకే. ఎందుకంటే ఏదో అవుతుంది నాకు అప్పుడప్పుడు రక్తం పోతుంది. ఏదో మందులు తీసుకుంటారు. ఎక్కడనో పోయి ఏదో మందు తీసుకుంటారు మెడికల్ షాప్. మన దేశానికొచ్చిన ఒక చిన్న నష్టం ఏందంటే మెడికల్ షాప్ ఆయన మందులు ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వాల.
ఇవ్వకుండా అడగగానే మందులు ఇచ్చేస్తారు. దగ్గుకు మందు అంటే దగ్గుకు మందు దొరుకుద్ది. లూజ్ మోషన్స్ అంటే దానికి మందు దొరుకుద్ది. ఇది అంటే మోషన్‌లో బ్లీడింగ్ కూడా చాలా మంది అబ్జర్వ్ చేసే పరిస్థితి నౌ-ఏ-డేస్ లేదు కదా! మోషన్‌లో బ్లీడింగ్ అబ్జర్వేషన్ అంటే ఎప్పుడొస్తదంటే, మనం యూజ్ కడిగినప్పుడు చేసే చేతికేమన్నా కామన్స్. రక్తం తగిలితే అప్పుడు వాళ్ళు చూడటం యాహ్! మొదలుపెడతారు. యాహ్! కడిగినప్పుడు చేతికి చిన్న చిన్న డ్రాప్ గానీ, బ్లడ్ గానీ చాలా మటికి వెస్టర్న్ టాయిలెట్‌లో ఇంకో ఇబ్బందేంటంటే, ఆ మోషన్ పడిన తర్వాత వాటర్‌లో కలిసిన తర్వాత నల్లగా అయిపోతది. అంటే అది బ్లడ్డా? లేకపోతే వేరే పదార్థం అది గూడా అర్థమయ్యే తెలీదు. అవకాశం చాలా హ్మ్. తక్కువ. ఇండియన్ టాయిలెటు చాలా మటికి ఏజొచ్చేసరికి పిక్కలలో నొప్పి, జాయింట్ పెయిన్స్ రావడం వలన కింద కూర్చొని కూర్చోవడం ఈజీ. అవును. లేవాలంటే కష్టం కాబట్టి వెస్టర్న్ టాయిలెట్‌ని. దానికి మధ్య మార్గం ఉందోటి. ఒక యాంగులేషన్ రావాలా. ఓ చిన్న స్టూల్ పెట్టుకొని కాలు ఇట్లా పైకి చేస్తే యాంగులేషన్ వల్ల వెస్టర్న్ టాయిలెట్‌లో లాభం అవుతది. కానీ చాలా మందికి తెలవదు ఆ విషయము. తెలిసినా గూడా మళ్ళీ స్టూల్ ఎవరు పెట్టుకోవాలా? హ్మ్. ఎందుకంటే లైఫ్ ఎట్లా ఫాస్ట్ అయిపోయింది మన డే టు డే పరిస్థితిలో నిద్రపోవడానికే టైం దొరకలే జనాలకి. హ్మ్. ఇంక ఐటీ కంపెనీ వాళ్ళనుకోండి, వాళ్ళు దినమంతా పని చేస్తారో, లేకపోతే రాత్రంతా పని చేస్తారో. వాళ్ళ రిథమే మారిపోతది. మోస్ట్ ఇంపార్టెంట్ కారణము ఈ పైల్స్ ఫిషర్‌కి ఆహారం. హ్మ్. ఇంతకుముందు మనము సింపుల్‌గా అన్నము, రొట్టె, కూరగాయలు, పప్పులు తినేది. అంటే ఇప్పుడు కేవలం డైట్ ఒక్కటే మేజర్ రోల్ ప్లే చేస్తుందా? లేకపోతే డైట్ ఈజ్ స్లీపింగ్ ఆల్సో ప్యాటర్న్ గూడా డైట్ ప్లే చాలా చేస్తుందా? ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్ బ్రెడ్, బర్గర్, పిజ్జా, పాస్తా ఇవి మేము చిన్నప్పుడైతే ఎన్నడూ తినలేదు. ఈ మధ్యలో అవే ఎక్కువ కొద్దిగా ఫుడ్ ఎక్కువుంటది. ఇంకోటి కారం, మసాలా, పులుపు వాడుకోవటం కూడా చాలా ఎక్కువైంది. మనం పచ్చడి తయారు జేసి ఒకవేళ అన్నం సప్పకుంటే కొద్దిగా యేసుకున్నది. ఇప్పుడు పచ్చడితోనే మొత్తం అన్నం తినే పరిస్థితులొచ్చినాయి. మల్టిపుల్ టైప్ ఆఫ్ పచ్చడి, ప్రాన్ పచ్చడిలాగా ఉన్నది, చికెన్ ఉన్నది, మటన్ ఉన్నది, వెజిటబుల్ ఉన్నది, 1,90,000 పచ్చడిలున్నాయి. ఆహారము ఇప్పుడు వంట చేసుకోవడానికి టైం లేదు. ఇదే సప్లిమెంటు. దీనివల్ల ఈ మల విసర్జనలో ప్రాబ్లమ్స్ వచ్చేసి సరిగ్గా మల రాకపోవడం వలన ఈ ఫిషరు, పైల్స్ వస్తాయి. సో, స్పైసెస్‌ని అవాయిడ్ చేయమంటారు. ఆ! మీరు చెప్పిన పదం కాదు. అవాయిడ్ హ్మ్. అంటే అప్పుడప్పుడు తీసుకోవడంలో నష్టం లేదు. బాడీకి అవసరం అది గూడా. కానీ రెగ్యులర్‌గా అదే ఫుడ్ తినడం వల్ల మనకు ప్రాబ్లమ్ ఉంటది. ఇప్పుడు చాలామంది ఐటీ పిల్లలు వస్తారు నా దగ్గరికి. నైట్ అంతా మేలుకుంటే ఏం తింటారక్కడ అంటే, వాళ్ళకు బ్రెడ్ ఉంటది, బటర్ ఉంటది, పిజ్జా ఉంటాయి. ఈ వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్ ఉండటం హ్మ్. వలన వాళ్ళ కడుపంతా నాశనమయ్యి అది డైజెస్ట్ గాక ఒక నిద్ర లేదు. రెండోది ఆహారము బాగా ప్రాబ్లమాటిక్‌గా ఉంది. మూడోది ఎక్సర్సైజ్ లేదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చోవటము. హ్మ్. ఎండకు తగలటం లేదు. కాల్షియము మెటబాలిజం గాక కాల్షియము, బోన్స్ వీక్ అవ్వటము. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనివల్ల. ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ ఎంతవరకు మనకు సాయం చేశారో తెలవదు గానీ, బాడీ బిల్డింగ్‌లో మాత్రం వాళ్ళు ఒక యాంగిల్ చూపిచ్చారు కాబట్టి యంగ్ పిల్లలు ఈ మధ్యలో ఇప్పుడు స్పోర్ట్స్ ఆడటము, బాడీ బిల్డింగ్ పోవటము, దానివల్ల కొద్దిగా బాడీని మంచిగా పెట్టుకోవడానికి ఆస్కారం పెరిగింది కొద్దిగా. హ్మ్. హ్మ్. ఎందుకంటే అమ్మాయిలు గూడా 6 ప్యాక్స్ కావాలా, 4 ప్యాక్స్ కావాలా, ఇది. ఇవన్నీ జేయకపోతే ఇంకా పరిస్థితి. హ్మ్. మూడోది మొబైల్ ఫోను, ట్యాబు చేతికొచ్చింది. ఓ సోఫాలో కూర్చుంటే గంటల తడబడి లేచే అవకాశం లేదు. సో, కదలిక తక్కువుంది. కదలిక చాలా తక్కువున్నది. బయట స్పోర్ట్స్ ఆడుకోవడానికి ఎళ్తలేరు. ఇవన్నీ కారణాల వల్ల మన బాడీ రిథమ్, బాడీలో ఏవైతే నార్మల్ యాక్టివిటీ ఉండాలో, ఆ యాక్టివిటీ లేక ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావడం మూలన ఇవి యానల్ కెనాల్ డిసీజెస్ అనండి, మల విసర్జన ద్వారం డిసీజ్ అనండి, అవి ఎక్కువ అవ్వటం మొదలైనయి. హ్మ్. మెయిన్ దురద, హ్మ్. నొప్పి, మంట, రక్తం రావటం, ఏదో మాంసంలాగా ఉండటం అది మూడో దశ తర్వాత స్టార్ట్ అవుతాయి. హ్మ్. హ్మ్. ఏదో మాంసం తగులుతుంది సార్ నాకు. లేకపోతే బయట చిన్న పెళికలాగా ఉన్నది. చేయికి తగులుతుంది. అది నొప్పి చేస్తుంది. ఆ బయట ఉన్న ఏవైతే చర్మం దగ్గర, మోషన్ ద్వారం దగ్గర బయటున్నాయి దాన్నే పైల్స్ అనుకుంటారు. హ్మ్. అవి స్కిన్ ట్యాగ్స్ చాలా మటికి. హ్మ్. పెద్ద మూలాలు అంటే బయటికొస్తే అది బాగా వేరే సంగతి. లూజ్ అయ్యి బయటకొచ్చినటువంటి అంటే ఇప్పుడు ఒకవేళ స్కిన్. ఇక్కడ కట్ అయితే ఈ ట్యాగ్ లాగా ఏలాడుతున్నారు కదా! హ్మ్. హ్మ్. నేచురల్ మన బట్ట ఒకవేళ కట్ అయితే ఇది ఫ్లాప్ ఆ! లాగా వస్తది కదా! యెస్. యెస్. స్కిన్ కూడా అట్లనే బిహేవ్ యాహ్! చేస్తది. యాహ్! కొన్ని కండరాల్లాగా వస్తాయి. హ్మ్. మీకు మొలలు లోపల బాగా పెద్దగా అయిన తర్వాత ఎక్కడికి పోవాలవి? హ్మ్. హ్మ్. బయటికే రావాలా. బయటికి హ్మ్. పూర్తిగా రాలేవు. ఎందుకంటే ద్వారం క్లోజ్ చేస్తుంది. హ్మ్. అందుకోసం మీ స్కిన్ లూజ్ అయ్యి స్కిన్ కొద్దిగా వాపిలాగా అనిపిస్తుంది. హ్మ్. అదొచ్చినప్పుడు సో, పైల్స్ మొలలున్నాయనుకుంటారు. అనేవి మాక్సిమం మనకి ఇంటర్నల్‌గా లోపలే ఉంటాయి. 100% పైల్స్ ఇంటర్నల్‌గా ఉంటాయి. స్కిన్ దగ్గర హ్మ్. కూడా వాపులాగా వస్తది కానీ, హ్మ్. అవి లేటర్ స్టేజ్‌లో. లేటెస్ట్ స్టేజ్. లోపల పెరిగితే అప్పుడు బయటికొస్తాయి. హ్మ్. బయట అప్పుడప్పుడు ఈ ప్రెషర్ ఉండటం మూలన చిన్న చిన్న రక్తనాళీలు పగిలి అక్కడ చిన్న కంతిలాగా, ఒక గడ్డలాగా ఏర్పడతది.
అది దాన్ని ఎక్స్టర్నల్ క్లాట్ అంటాం. ఉమ్, అవి కూడా చాలామంది పేషెంట్స్కి హార్డ్ మోషన్స్ వచ్చిన వాళ్ళకు చాలా కామన్గా అవుతాయి. ఉమ్, ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఈ హార్డ్ మోషన్స్ అప్పుడప్పుడు వస్తే అక్కడ చిన్న చిన్న రక్తనాడి కొట్టించి మీరు ఆపరేషన్ చేశారు సార్, బయట నాకు వాపు వచ్చింది, అది బ్లడ్ క్లాట్ బేసికలీ. ఓకే. చాలామంది పేషెంట్స్కి అక్కడే అనస్థీషియా ఇచ్చి ఆ క్లాట్ తీసేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. సో ఉమ్, మెయిన్ ఇది. ఇంకోటి మోస్ట్ కామన్ అండ్ డిసీజ్ అంటే ప్రాబ్లమాటిక్ డిసీజ్ అనుకోండి ఫిస్టులా. ఉమ్, ఫిస్టులా ఏంటంటే మోషన్ ద్వారం చుట్టుపక్కల లేకపోతే మోషన్ ద్వారం నుంచి చీమ రావటం, పస్ రావటం. ఉమ్, ఎందుకు వస్తుంది? లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యి, లేదంటే చాలా మటుకు ఆ ఫిషర్ అయితే ఇది కట్ ఉంది, దానిపైన డైలీ మోషన్స్ రావడం వలన అక్కడ బ్యాక్టీరియా యాక్టివిటీ చేసి ఇన్ఫెక్షన్ చేసి ఆ ఇన్ఫెక్షన్ పేగు లోపల ఉమ్. గోడల మధ్యలో కానీ ఎక్కడైనా పోయి అది చర్మం దగ్గర కూడా ఓపెన్ అవుతుంది. దాన్ని అంటే ఫిస్టులా కొన్ని అంటారు. కొన్ని సార్లు ఫిస్టులా వచ్చిన వాళ్ళకి అసలు యానల్ భాగం అనేది కంప్లీట్ గా క్లోజ్ చేసి వేరే దగ్గర నుంచి ఓపెన్ చేసి ఇవ్వటం మోషన్ కోసం అని ఇస్తారు. అంటే ఏ స్టేజ్ ఇలాంటి కి వచ్చేటప్పుడు అది అలా ఇలాంటి జరుగుతుంది అని ఫిస్టులా ఏదైతే మేము మెడికల్ తరంలో వాటర్ క్యాన్ ఫిస్టులా అంటే మల్టిపుల్ ఫిస్టులాస్ ఏవైతే ఉంటాయి, ఆ మల్టిపుల్ ఫిస్టులాస్కి పైన పేగుల ప్రాబ్లం ఉంటుంది. ఆహా. టీబీ, క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్, క్యాన్సరు ఇలాంటి పదాలు పైన ఉన్నప్పుడు అవి తెలియకపోతే దానివల్ల మల్టిపుల్ హోల్స్ లాగా తయారై అవుతాయి. అలాంటి దానికి ఈ ఫిస్టులా హీల్ కావాలంటే ఒకటే మార్గం, ఇక్కడ నుంచి మోషన్ రావద్దు. ఆహా. అప్పుడు ఒక పేగు తీసుకొచ్చి సంచి ఇక్కడ తయారు చేసి మల అంతా బయట ఇక్కడి నుంచి తీస్తారు. అవి ఈ మధ్యలో ట్యూబర్కులోసిస్ చాలా తగ్గింది. ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఒక చాలా ప్రాబ్లమేటిక్. ఐబిఎస్ అంటారు. అదో ప్రాబ్లమేటిక్. ఇప్పుడు ఇంతకుముందు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చాలా తక్కువ ఉండే. ఇప్పుడు మనకు ప్రతి అవును. ఏరియాలో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ఉంది కాబట్టి దానివల్ల డయాగ్నోస్ చేయడం చాలా ఈజీ. సింపుల్ స్టూల్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల కూడా మనకు కొన్ని దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ పైన ఏం ఉండకపోతే దీని కారణాలు ఏంది, ఒక చిన్న బయాప్సీ తీసి పరీక్షకి పంపిస్తే అది ఏ రకమైన జంతువు వల్ల, ఏ రకమైన కీటాణు వల్ల ఈ టీబీ ఉందా, క్రానిక్ డిసీజా, యాక్యూట్ డిసీజా క్లియర్గా తెలిసిపోతుంది. రైట్. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, ఒక సర్జన్ దగ్గరికి వచ్చి ఎండోస్కోపీ అంటే ప్రాక్టోస్కోపీ ఓన్లీ 1 ఇంచ్ 1.5 ఇంచ్ యానల్ కెనాల్ చూడటం, అక్కడ ప్రాబ్లం ఏమైనా ఉందా తెలుసుకోవటము, గడ్డలు ఏమైనా ఉన్నాయా, వాపులాగా ఏమైనా పైల్స్ లాగా ఉన్నాయా, కట్ అయిపోయి ఉన్నదా, రక్తం వస్తుందా లేదా, చీమ వస్తుందా లేదా, దీన్ని డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. ఇవాళనే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక నెల నుంచి నాకు దురదలాగా ఉందని చెప్పేసి వచ్చేసి ఆయన చెకప్ చేశారు. ఆయనకు సింపుల్ గ్యాసెస్ వెళ్తున్నాయి కింద నుంచి. ఉమ్, అంటే ఇది గ్యాస్ ఏడు నుంచి వస్తుంది, పేగు నుంచి వస్తుంది, అక్కడ క్రియేట్ కాదు. దాని ట్రీట్మెంట్ ఇచ్చాను, చూద్దాం ఒక 1 మంత్. ఉమ్, ఈ ఆపరేషన్ సంగతి అంటారా? ఇవాళ ఇంకో పేషెంట్ 20 ఇయర్స్ బ్యాక్ పైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు. పాత విధానంలో కోసి కటింగ్ చేసి కుట్లు వేసే అవును. పరిస్థితి. ఉమ్, ఆయన భయపడి ఇన్ని రోజులు రాలేదు. ఎందుకు రాలేదంటే సార్ నరకం అనుభవించిన 5 రోజులు మళ్ళీ హాస్పిటల్లో హీల్ అవడానికి చాలా టైం పట్టేస్తుంది హాస్పిటల్లో 5 కాబట్టి. రోజులు ఉన్నారు. నాకు 1 మంత్ మోషన్ పోవడం కష్టమైంది, ఎంత నొప్పి అయిందని. ఇప్పుడు ఆ పేషెంట్ ఉన్నాడు, డిశ్చార్జ్ కాలి, ఇప్పుడు వెళ్తాడు కాసేపు అయిన తర్వాత. ఉమ్, ఆ పేషెంట్ అడిగిన ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే, సార్ ఇలాంటివి ఉందండి, మొదలు తెలుసుంటే మొదలే వచ్చి చేసుకుంటుంటే కదా. ఉమ్, విధానాలు మార్చు, ఉమ్, ట్రీట్మెంట్ విధానం. మల విసర్జన ద్వారం దగ్గర నరాలు, మన రక్త నరాలు కాక ఈ నర్వ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఉమ్, దాంతో పెయిన్ సెన్సేషన్ చాలా సివియర్ ఉంటుంది. ఉమ్, ఆ పెయిన్ సెన్సేషన్ని తొలగిస్తూ దీన్ని సున్నితంగా ఒక చిన్న రంధ్రం ద్వారా ఆపరేషన్ చేయటము ఈ మధ్యలో పైల్స్కి, ఫిషర్కి, ఫిస్టులా ఇట్ హాస్ బికమ్ ఏ మోడర్న్ ట్రెండ్. ఉమ్, దీనివల్ల నొప్పి చాలా తక్కువ, కోసుడు పని లేదు, కుట్లు వేసే పని ఉండదు, కటింగ్ ఎక్కువ ఉండకపోతే మాంటానికి టైం కూడా తక్కువ తీసుకుంటుంది. అలా రికవరీ పీరియడ్ చాలా 70% నా పేషెంట్స్ రేపు ఎల్లుండి డ్యూటీకి వెళ్ళిపోతారు. ఉమ్, ఉమ్. ఇబ్బంది ఉండదని కాదు, కొద్దిగా సో నొప్పి లేజర్ ఉంటుంది. తో చేసుకున్న ఈ ట్రీట్మెంట్ తో ఎన్ని రోజుల వరకు హాస్పిటలైజ్ అయ్యి ఉండాలి, లేదంటే రెస్టింగ్ పొజిషన్ లో అంటే ఉండాల్సిన అవసరం ఉంటుంది? సింపుల్ డిసీజ్ అర్లీ డయాగ్నోసిస్, అర్లీ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే చాలామంది పేషెంట్స్ వెళ్ళిపోతారు. మేము ఇంకో డే రెస్ట్ తీసుకోమంటాం, ఏమంటే మత్తు లేకుండా చేయలేము కదా. అనెస్థీషియా వల్ల రెస్ట్ కావాలా, చాలా అవసరం. ఓకే. ఓకే, ఈ ప్రొసీజర్ వల్ల చాలా మటుకి ప్రాబ్లమ్స్. కానీ 3rd స్టేజ్ 4th స్టేజ్లో వచ్చినప్పుడు సార్ మీరు ఆపరేషన్ చేస్తున్నారు, రేపే మంచిగా అయిపోతుంది అన్నారు, అది అయ్యే అవకాశం లేదు. మోషన్ బైల్ మాస్ చాలా పెద్దగా ఉన్నప్పుడు కరగడానికి టైం పడుతుంది దానికి. అప్పుడప్పుడు బ్లీడింగ్ అయితే లోపల పేగు లోపల కుట్లు వేసే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు పేగు లోపల పోయి చూడటం కూడా కష్టం ఉండే. ఇప్పుడు పరికరాలు ఎట్లా వచ్చినాయి అంటే మేము లోపల వరకు పోయి ఎండ్ వరకు పోయి అక్కడ కుట్టు కూడా వేసే పరికరాలు, డాప్లర్ గైడెడ్ మిషన్స్ వచ్చినాయి. దీనివల్ల పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్. ఎంతైనా ఏ దెబ్బ తగిలినా కూడా టోటల్ హీలింగ్కు 2 వారాలు కావాలి.
కానీ ఈ లేజర్ సర్జరీ కానీ డాప్లర్ గైడెడ్ సర్జరీ చేయడం వల్ల పేషెంట్ ఆ రోజే మోషన్ పోవచ్చు, సుఖంగా కూర్చోవచ్చు, నడవచ్చు. డైట్‌కి ఒక పద్ధతి ఉంటది. ఆ డైట్ మేము ఏమేమి తినాలో అన్ని డైట్ ఇస్తాం పేషెంట్‌కి. హ్మ్. అది పాటిస్తే మాత్రం 100% రికవరీ అండ్ పెయిన్‌లెస్. అంటే టోటల్ పెయిన్ ఉండదని కాదు. పెయిన్‌లెస్ హ్మ్. ఇష్యూస్ ఈజీగా తొలగించొచ్చు. అర్లీ పీరియడ్‌లో వస్తే దీనికి మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉంది. కానీ పేషెంట్ చాలా మటికి థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్‌లో వస్తారు కాబట్టి మనం ఫస్ట్, సెకండ్ స్టేజ్ గురించి మాట్లాడడం చాలా కష్టం. రైట్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మవెన్ హాస్పిటల్‌లోని పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి ఎలాంటి ట్రీట్మెంట్స్, అత్యాధునికమైనటువంటి చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా వివరించినందుకు థాంక్ యూ సో మచ్. మేము దగ్గర దగ్గర ఒక 1 ½ డికేడ్ అనుకోండి, ఒక 15 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాము. హ్మ్. దీనికి కారణం ఏందంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. అందరూ జీర్ణకోశ వ్యాధి, లివరు, గాల్ బ్లాడరు, ప్యాంక్రియాసు, ఇంటెస్టైన్స్ దాని మీద కాన్సంట్రేషన్. అసలు ఏదైతే ప్రాబ్లమాటిక్ జాగా ఉంది అక్కడ అంతా ఆ అంబర్పేట గానీ, కూకట్పల్లి గానీ ఎక్కడన్నా పోయి దాని దారాలు కట్టించుడు ఇవన్నీ చూసి చూసి నేను పేషెంట్స్ బాధ భరించలేక ఇలాంటి సింగిల్ డిసీజ్ సెంటర్ యానల్ కెనాలే. మిగతా పనులు ఏమి చేయము ఇక్కడ. వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. అవి కూడా సింగిల్ డిసీజే. హ్మ్. వెరికోస్ వెయిన్స్ కాఫ్‌లు మన కాళ్ళలో గడ్డలొస్తే అవన్నీ తీయం మేము. ఓన్లీ వెరికోస్ వెయిన్స్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, పైలోనైడల్ సైనస్ మేరకు హ్మ్. మేము ఈ డిసీజు. కొన్ని చిన్న చిన్నయి ఉన్నాయి. ఏవేది చిన్న చిన్న చర్మగడ్డలొస్తాయి, లైపోమా, హ్మ్. అప్పుడప్పుడు సర్కమ్సిషను కొంతమంది పేషెంట్స్ వస్తారు. కొన్ని స్కిన్ గడ్డలుంటాయి. అవి డే కేర్ ప్రొసీజర్‌లు చేసుకోవచ్చు కాబట్టి, ఆ డే కేర్ ప్రొసీజర్ ఇక్కడ మా సెంటర్‌లో ఫుల్ టైమ్ 3 థియేటర్స్ ఉన్నాయి. ఫుల్ టైమ్ అనస్థిటిస్ట్ ఉంటారు. డే కేర్ పొద్దున చేసి సాయంత్రం ఇంటికి పంపేయడము. పేషెంట్స్ ఇంతవరకు కంప్లెయింట్ గానీ, మళ్ళీ తిరిగి నైట్ బ్లీడింగ్ అవుతుంది, హాస్పిటల్ ఓపెన్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేసే అవసరం ఇంతవరకు పడలేదు మాకు. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.